రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఆడియన్స్ అందరికి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఈ అందగాడికి అందమైన చెల్లుంది, మా చెల్లి వస్తుంది చూడకు. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో. మా చెల్లి ఎలాగుందరా? చాలా అందంగా ఉందండి. మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ, మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, నేను ఒకరిని ప్రేమించా, నాకు పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, అందుకనే పెళ్లి గ్రాండ్ చేస్తున్నాగా. అన్నయ్య, నేను ఒకరిని ఇష్టపడ్డా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసమ్మా, అందుకని పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను అంటున్నా. నీకు ఇలా అర్థం కాదు. ఒక్క నిమిషం అన్నయ్య, ఏంటి? నేను ఈ స్లీపింగ్ పిల్స్ మొత్తం తినేస్తా. ఇంకో గంటలో పెళ్లి పెట్టి పడుకుంటావు ఇప్పుడు. నువ్వు ఇన్ని చెప్తానో కదా అమ్మా. ఏమైందిరా? ఏమైంది? అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే కదే అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. నువ్వు మర్యాదగా ఆ ప్రేమించడం మర్చిపోయి మనసులో తీసి అన్ని మర్చిపోయి కూర్చొని పెళ్లి చేసుకో, అర్థమైందా? అన్నయ్య, మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసిస్తే ఈ గుండె చప్పుడు ఆగినంత వరకు ఈ మనసులో స్థానం వాళ్ళకి మాత్రమే. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను. అందుకే కదమ్మా మీ అన్న అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. మర్యాద అడిగి కూర్చో. వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయి ఏంటి పిల్లది ఇష్టం లేదంటుంది? మామూలే కదండి. చూడమ్మా, నీకు కథ చెప్తా. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా. ఆ అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు అడగండి ఏమైందని. ఇదే కదరా అడుగుతావు? అదండి, ముగ్గురికి చెప్పాడు. ముగ్గురు ఎవరో ఒకరు చెప్తారని ముగ్గురం కాముకున్నాం. చూడమ్మా, ఈ ప్రేమ అంటే అంత మోసం అమ్మా. నీకు ఒక కథ చెప్తాను. నేను కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? చూడమ్మా, ఈ ప్రేమ అంతా మోసం అమ్మా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చి ప్రాణం. తన కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు ఏమైంది? కానీ సడన్ గా నాకు వేరే అమ్మాయిని ఇచ్చి అమ్మాయిని వదిలేశాను. నువ్వు కదా మోసం చేసింది. అదే ఇలాంటి మోసాలు ఉంటాయి, అందుకని ప్రేమ వద్దు అంటున్నాను. నువ్వు పెళ్లి పెళ్లి మీద కూర్చో. అబ్బాయి లోపల పళ్ళలో బిజీ, అబ్బాయిని తీసుకొస్తాను, మీరు పళ్ళు కానివ్వండి. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడండి. బావగారు, నమస్తే బావగారు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చారు మీరు? కొంచెం మీ నాన్నగారిని పిలిస్తే కట్న కానుకలు అవి మాట్లాడతా. నాన్నగారిని తీసుకొస్తానా? బాబు, మావయ్య గారు బాగున్నారా? కట్నం ఏదో అడిగావంట. అదే 10 లక్షలు కట్నం ఇస్తా అన్నారు కదా. ఇస్తామన్నావు. లోపల అబ్బాయి డబ్బులు లెక్క పెడుతున్నాడు. ఆ అబ్బాయిని తీసుకొస్తాను. మావయ్య ఎందుకు పిల్లవాడిని వచ్చేస్తారు కదా. నేను వెళ్తే నాడు రాలేడు. బావగారు, నాన్నగారు డబ్బులు లెక్క పెడుతున్నారు. 100 తగ్గింది, అరేంజ్ చేస్తాం చిల్లర లేకపోతే. అదేంటండి? ముందు వంటారే బాబీ, వంటలు ఎంతవరకు వచ్చే? ముందు ఉప్పు చూడండి. ఏంటో ఒప్పుకుంది? అది ఉప్పేనండి, ఉప్ప వంటలు చెప్తారని అడిగా. సాంబార్ అయిపోయిందా? అయిపోయిందండి. బిర్యానీ అయిపోయింది. మరి బయట వంటలు ఏమంటున్నారు? అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి అంటున్నారు. అదే మీ నాన్న పిలవచ్చు కదండి. మీరిద్దరు ఒకేసారి చూడలేండి బాబు. ఎడపో చూడండి లోపల.
బాబు ఆ మామయ్య గారు కట్నం అది మాట్లాడుకుందాం మామయ్య గారు. మాట్లాడాం బాబు. ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోతే మా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. 2 నిమిషాలు ఈ లోపల అత్తగారితో మాట్లాడుతుంటే మా అబ్బాయి వస్తాడు. బావగారు నాకు కట్నం ఇస్తాను కదా బావగారు. ఎవరు ఇస్తున్నారు? మా నాన్న ఇస్తాను. అడుగు. బాబు కట్నం లేదు. లేదురా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. కట్నం ఇస్తారా ఎవరా? నీకు నెక్స్ట్ కిట్ డెల్ కూడా దొబ్బెక్కడి చెల్లిని పిల్లరా బద్దు, చెల్లెలరా నువ్వు. ఎందుకు ఏమైనా ప్రేమించావు నువ్వు? ఏం చేస్తుంటాడు? వచ్చాడు వచ్చాడు. రారా బయటకు ముందు. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ప్రేమించింది నువ్వు. మళ్ళీ పుల్లు బిజినెస్ పెట్టుకొని మా చెల్లి బుట్టలు వేస్తుంటావు నువ్వు. తీసుకో, నువ్వే పెళ్లి చేసుకో. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి దందులో చుక్కలే అక్షింతలో. సెటప్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అన్నింటిగా ముఖ్యంగా పెళ్లి కూతురు బాగుంది. థ్యాంక్ యూ. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంద్రజ గారు. అందుకే కదా అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామ్ ప్రసాద్ గారు, మేమందరం సంవత్సరాల తరబడి చూస్తున్నాం ముగ్గురుగా కనపడి స్టేజ్ మీద ఎంత అల్లరల్లర చేశారు అని. దాన్ని సింగిల్ హ్యాండెడ్ గా మీరు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలన్న మీ గట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. రష్మి పెళ్లి కూతురు గెటప్ లో ఈ సెటప్ మీ గెటప్ అన్ని చూసి మేము ఒక రకంగా ఫీల్ అవుతున్నాము. బట్ ఐ వాంటెడ్ టు నో హౌ యూ ఫీల్. మ్యారేజ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్, కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ అండర్ ప్రెషర్. ఒక 100 మంది చెప్తున్నారని చేయడం అనేది కంపల్సరీ కాదు. ఇద్దరికి ఎప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు చేసుకోవాలి. ఇంతమంది కోరుకుంటున్నాము, కనీసం దానికోసమైనా ఇది జరుగుతుంది, జరగాలి. ఎనీవేస్ దట్ వాస్ లవ్లీ కాన్సెప్ట్ రామ్ ప్రసాద్ గారు. చాలా చాలా బాగా అనిపించింది. స్టేజ్ మొత్తం నిండుగా ఉంది. సో స్వీట్, నైస్. సదా గారు. రష్మి లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. థ్యాంక్ యూ. చాలా నవ్వాను నేను త్రూ అవుట్ ది యాక్ట్. సో నచ్చింది. అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వంగిన కది కాదా? వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో ఆగమ్మా. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ అయ్యా పెళ్లి కొడుకు. ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనోడే రాసింది. టికెట్ ఏదమ్మా? ఏంటమ్మా? మీరేమో 16 నెంబర్లో కూర్చోన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారు? నేను ఇచ్చింది మా ఆవిడ కూడా టీసీ. ఇద్దరం ఒకే బండిలో. ఓహో, డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది అని చెప్పి అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో? ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. భాస్కర్, ఏంటమ్మా? నీ సెట్ లోంచి ఇలా రాగానే శివాజీ గారు చూసి చెక్కతో చేసిన శిల్పంలా ఉన్నావు అన్నారు నన్ను. తెలుసా? శిల్పం తప్పు చెప్పారు కానీ ముందుదైతే కరెక్టే. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏంటే ఊపుకుంటొచ్చు? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ సార్ అప్పుడు ఏమైంది? వాడు పాల గ్లాస్ తెమ్మన్నాడమ్మా. గుర్తు నేనే కోసానే. ఒరే కుక్క, 10 లక్షలు ఇచ్చిన 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకో తాగలేవా? 10 లక్షలు చెప్పాడు పంది. నీకు పెళ్ళైందా? అయింది. దాన్ని నా మీద వదిలేదా? అంటే ఓపెనర్ ఎత్తుకుంటా ఉన్నా. ఇలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం. కొన్ని కోట్ల మందికి కానీ ఇలాంటి అల్లుడు దొరకడు. ఏమండి? డబ్బా
నాకు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, తొందరగా వెళ్ళాలి. ఏమండి ఏంటి? వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదైనా ఇచ్చెళ్ళొచ్చుగా నాకు. దగ్గర దగ్గర దగ్గర. ఏడమ్మా అల్లుడేడి? మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు. అల్లుడు గురించి అక్కడి నుంచి నేను ఇంత దూరం వస్తే అల్లుడు క్యాంపుకి ఎలా వెళ్తాడమ్మా? మామయ్య గారు ఇక్కడ, మామయ్య గారిని చూడక చాలా రోజులు అవుతుంది. అయ్యో క్యాంప్కి వెళ్ళారయ్యా. క్యాంప్కి వెళ్ళారా? 15 రోజులు అయిపోతుంది మామయ్య గారిని చూడక. సరిపోయారు ఇద్దరును. ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఏమొచ్చింది? హైదరాబాద్ లో బంగారం పోయిందంట సార్. పదండి వైజాగ్ వెళ్ళి వెతుకుదాం. హైదరాబాద్ లో బంగారం పోతే వైజాగ్ వెళ్ళి ఎత్తకటం సార్. పొద్దున పేపర్ చూడలేదా నువ్వు? చూడలేదు సార్. బంగారానికి రెక్కలు వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకుంటుంది? ఏ వైజాగ్ తమిళనాడు వెళ్ళిపోతుంది కదా. ఏం బేకార్ గానీ రా నువ్వు. నేను షాప్ పెట్టింది పరువు కోసం పెట్టాను రా. 1 మంత్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగా, మీ అమ్మాయిని చేసుకుంటానని. చీ పోరా, ఏం పీక్కుంటావు పీక్ అన్నాడు అంతే. వెంటనే షాప్ పెట్టా, ప్రతి వీక్ ఎక్కడికి వస్తున్నా డబ్బు పీక్తున్నా రోజు. నువ్వు సామాన్యుడు కాదురా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మీకు ఏ సర్వీస్ కావాలి? నాకు మంచిగా హెయిర్ స్పా చేసి వాష్ చేసి స్ట్రైటింగ్ చేయండి. ఓకే, మీరు విగ్గిచ్చి కూర్చోండి, 20 minutes ఇచ్చేస్తాను. రెడీ మేడం. ఇదంతా డిస్ఇన్ఫెక్టెడ్ కదా? అంటే క్లీన్ చేసాం మేడం. అంటే ఎవరికి వాడలేని బ్రష్ నాకు వాడండి. అరే బాత్రూమ్ బ్రష్ పెట్టరా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఐపీఎల్ చూస్తావా? అయ్యి బాబాయ్, ఆర్సీబీ ఫ్యాన్ సార్, ఇరదీస్తున్నారుగా. భరోసా సార్ కప్పు కొట్టదు. ఏమయ్యా మెడ పట్టేసింది? మెడ పట్టేలే, ఆడు తిప్పేశాడు. ఆడు ఆర్సీబీ ఫ్యాన్. మీరు? అయ్యో నేను ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ అండి బాబు. సూపర్. రోహిత్ శర్మ భలే ఆడుతున్నారండి. రోహిత్ శర్మ ముంబై రా, బయటికి వెళ్ళు. బాయ్ బాయ్. ఇప్పుడు మన దగ్గర ఇంకేం స్పెషాలిటీలు ఉన్నాయి? ఏమన్నా అమ్మాయిలు తిప్పుతావు కానీ మంచి ప్లేస్ లో తిప్పావు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.